ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం రోజున గుంటూరులో జరిగిన ఒక సంఘటన, ఒక వ్యాసం చదివాను. ఆ వ్యాసంలో పీజీ చదివి ఉద్యోగ అన్వేషణలో ఉండే ఒక కుర్రాడు ఆ రాత్రి వెళ్తుంటే ఒక అమ్మాయి అతనికి కన్ను మీటింది. ఆ సందర్భంగా అతడు లోకాశకు లోబడిపోయి ఆమెతో వ్యభిచారం చేశాడు. ఆ తర్వాత అయిపోయింది, మళ్ళీ ఆమె ముఖం ఎన్నడూ చూడలేదు, అయిపోయింది. తర్వాత అతనికి ఉద్యోగం వచ్చింది, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. కొంతకాలం పోయినాక పెళ్లి చేసుకుందాం అనే దశలో జ్వరం వచ్చింది, తగ్గట్లేదు, పదే ఇబ్బంది అవుతుంది. అన్ని టెస్టులు అయిపోయినాయి. చిట్ట చివరికి ఒక డాక్టర్ అన్నారు, ఎయిడ్స్ టెస్ట్ చేద్దామని. ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు, నాకు ఎయిడ్స్ టెస్ట్ ఎందుకంటే, బాబు మరి అన్ని మందులు అయిపోయినాయి, ఇది కూడా చూద్దామని చూస్తే HIV ఎయిడ్స్ పాజిటివ్ అని తెలిసింది. బాబు నీకు చెడు తిరుగుళ్ళు ఉన్నాయా, అమ్మాయిల షోకు ఉందా అంటే, లేదు సార్ నా జీవితంలో నేను చాలా కష్టపడి చదివాను సార్. సార్ ఒక్క విషయం మాత్రమే తప్పు చేశాను సార్. గుంటూరులో పలానా వీధిలో నేను వెళ్తుంటే ఒక అమ్మాయి నన్ను ఆకర్షిస్తే ఆమెతో ఆ రోజు నేను శయనించాను. ఎవరు ఆవిడ? సో థింక్ చేయడం మొదలుపెట్టాడు. ఆవిడ గురించి ఎంక్వైరీ చేస్తే ఆవిడ ఆల్రెడీ ఎయిడ్స్ పేషెంట్ అని ఆలస్యంగా తెలిసింది. ఆ విధంగా నాకు ఎయిడ్స్ వ్యాధి సోకిందండి అని ఈనాడులో రాసిన వ్యాసంలో గుంటూరులో పీజీ చదివి ఉద్యోగం వచ్చినాక ఇతడు ఎయిడ్స్ అని తెలిసింది. అతను ఇలాగనే చెప్తున్నాడు, యువతులందరికీ మనవి చేస్తున్నాను, నేను కష్టపడి ఉద్యోగం సంపాదించాను, కానీ నేను ఒక్కసారే పాపం చేశాను. ఇప్పటికి కూడా నేను మంచిగానే ఉన్నాను. పెళ్లి చేసుకుందాం అనే దశలో నేను HIV ఎయిడ్స్ పేషెంట్గా ఉన్నానని తెలిసింది. ఒక్క పూట సుఖం కోసం అమ్మాయితో నేను శయనించి ఈరోజు నా బ్రతుకంతా ఎయిడ్స్ నా శరీరంలో నేను అనుభవించవలసి వస్తుంది. అందుకని నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. యువతకు నా సందేశం ఇదే, దయచేసి పెళ్లికి ముందు ఎవరితో పడితే వాళ్ళతో మీరు ఇలాంటి పాపానికి ఒడిగట్టకండి అని నేను కోరుతున్నాను అని ఫోటోతో సహా, బ్లర్ చేసి కాదు, ఫోటోతో సహా పేరుతో సహా మొత్తం వేసి సమాజానికి మేలు కలగాలని వేశారు. ఆ రోజు నేను అనుకున్నాను, అరే ఆ ఒక్క పూట కనుక అలాంటి వ్యక్తితో తాను శయనించి ఉండకపోతే అతడి బ్రతుకు ఎలా ఉండేది.